లాంటి వాళ్ళు ఓడిపోయినారు బ్రదర్, ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు, సోనియా గాంధీ లాంటి వాళ్ళు కొన్ని సందర్భాల్లో ఓడిపోయిన వాళ్ళు. అరే మీరు రావాలా సో దట్ మాకు కూడా తెలుస్తుంది. సోనియా గాంధీ ఓడిపోలే, సోనియా గాంధీ ఓడిపోలే, రాహుల్ గాంధీ ఓడిపోయినాడు కానీ సోనియా గాంధీ ఓడిపోలే. రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఓడిపోయాడు, సోనియా గాంధీ ఓడిపోలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు కృష్ణతేజ గారు నేను ఏమంటున్నా అంటే మీరు ఆ హీరో అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు అతడు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక నాయకుడు, ఎన్డీఏలో భాగస్వామి. ఒక ఉప ముఖ్యమంత్రికి వచ్చిండ్రా బాధిత సుమిత్రానందన్ గారు మీ గురించి మాట్లాడే అర్హత లేదండి. మీరు ఎందుకు వస్తున్నారు డిబేట్ లా? మీరు ఇందాక రాలేరండి, మరి ఇందాక రాలేరా? తెలంగాణ రాకముందు విద్యార్థులు చనిపోయారు, తెలంగాణ వచ్చిన తర్వాత చచ్చిపోయారు. మీరు మాట్లాడుతూ సంబంధించిన దళితులను మీకు అర్హత లేదు. నేనన్న ఘటనలో మీరు తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ పార్టీ మీరు మాట్లాడే అర్హత లేదు. సెంటిమెంట్ ఎట్లయితే తెలంగాణ, సెంటిమెంట్ ఎట్లయితే తెలంగాణ, తెలంగాణ బిడ్డలేనా మీరు? అసలు సెంటిమెంట్ ఎట్లయితే తెలంగాణ పెద్ద పెద్ద కాళేశ్వరం ఎవరికి ఇచ్చారు మేడం? ఎవరికి ఇస్తా ఉన్నారు? ఏం చేస్తా ఉన్నారు మీరు? ఏం చేస్తా ఉన్నారు? నిర్మాణం చేసి చూపించడమా లేదా? నిర్మాణం చేసి చూపించడమా లేదా? సస్యశ్యామలం చేసినమా లేదా? అన్నపూర్ణగా తీర్చిదిద్దడమా లేదా? ఇంటింటి మంచినీళ్ళు ఇచ్చినమా లేదా? 1,65,000 ఉద్యోగాలు ఇచ్చినమా లేదా? 24 గంటల కరెంట్ ఇచ్చినమా లేదా? మీరు నవ్వకండి, మీ పార్టీ నవ్వుల పాలవుతుంది, మీ పార్టీ నవ్వుల పాలవుతుంది. హత్య కేసు గురించి తెలుసా సుమిత్రానందన్ గారు? వామనరావు హత్య కేసు గురించి తెలుసా? పట్ట పగలు ఒక లాయర్ ను చంపివేసిండ్రు నడి రోడ్డు పైన. మీకు తెలుసా మేడం? రైతులు మద్దతు ధర అడిగితే బేడీలేసి పంపించారు. మీకు తెలుసా మేడం? మీకు తెలియదు, మీరు ఏం చేసిరండి? మరి మీరు ఉన్నారు కదా అప్పుడు, పోరాడలేదు ఎందుకు? మరి అప్పుడు ప్రశ్నించలేదు ఎందుకు? అప్పుడు ప్రశ్నించలేదు ఎందుకు? 10 ఏళ్ళు ఇస్తేనా ఏం చేసిండు మేడం? విద్యార్థులకు గొంతులోకి లేదు. 1,65,000 ఉద్యోగాలు ఇచ్చినాము, జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చినాము, జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చినాము, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, 1000కి పైగా గురుకులాలు, విద్యారంగ అభివృద్ధి, వైద్య రంగ అభివృద్ధి, సాగునీరు, తాగునీరు, సంక్షేమము ఎంత చేసిందండి? దేశంలో నెంబర్ 1 స్థాయికి కదా తెలంగాణ తీర్చిదిద్దింది. ఎలుకలు పుట్టినాయి అప్పుడు హరీష్ రావు గారు ఉన్నారు. ఎలుకలు పుట్టినాయి. మీరు మాట్లాడకండి మేడం, నవ్వొస్తుంది. నేను ఒక చదువుకున్నాను, ఉద్యమకారు. ఆసుపత్రులు ఏ స్థాయికి తీర్చిదిద్దినమో తెలియదా? ప్రభుత్వ ఆసుపత్రుల ఆసుపత్రులు ఏ స్థాయికి? నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కన్నా స్థాయి నుంచి సర్కారు దవాఖానకి వచ్చే స్థాయికి ఆసుపత్రులను తీర్చిదిద్దలేదా? ఆసుపత్రులు మేము తీర్చిదిద్దలేదా? హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత ఆసుపత్రులు ఏ స్థాయిలో వృద్ధి చెందినాయి? మాట చెప్తా మేడం, దళిత బంధు, రైతు బంధు అని చెప్పిండ్రు. ఎవరికి 100 ఎకరాలు ఉన్నోనికి ఇస్తారా మేడం? ఏం ప్రజాస్వామ్యం? 100 ఎకరాలు ఉన్నాను చూపిస్తారా? 100 ఎకరాలు ఉన్నాను చూపిస్తారా? 100 ఎకరాలు ఉన్న మహబూబ్ నగర్ రైతు, 100 ఎకరాలు ఉన్న మహబూబ్ నగర్ రైతు హైదరాబాద్ చేతబట్టుకుని వలస వచ్చిండండి. 100 ఎకరాలు మహబూబ్ నగర్ రైతు హైదరాబాద్ చేతబట్టుకుని ఆటోలు అనుకున్నాడు. మేడం ప్లీజ్, వ్యవసాయ స్థిరీకరణ జరగాలి, వలసల బతుకులైన ఎన్ని ఎకరాలు ఉన్నదని కాదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, సాగునీళ్లు లేవు, గోర్బాలు వ్యవసాయము, 60 ఏళ్ల దోపిడీ, పీడన, వివక్ష, వీటిని ఎదిరించి కదా అభివృద్ధి చేసి చూపించింది కదా. ఎంత అభివృద్ధి చేసిన అర్హత మాట్లాడేది బీఆర్ఎస్ పాలన గురించి, సుభిక్షమైన సుఖశాంతుల పాలన గురించి, అన్నపూర్ణగా తీర్చిదిద్దిన పాలన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. దాని గురించి మాట్లాడదామా? నేనేం చెప్తా అంటే ఒక నిమిషం, సంపత్ నాయక్ గారు బీఆర్ఎస్ 10 సంవత్సరాల తర్వాత కూడా తక్కువ సీట్లు ఏం కాదు, 39 అసెంబ్లీ సీట్లు అంటే. 10 సంవత్సరాల పాలన తర్వాత సరే వ్యతిరేకత వచ్చింది. వాళ్ళ డెవలప్మెంట్ లేదా ఏమంటారు వెల్ఫేర్ గురించి లేదు కంప్లైంట్, యాక్సెసిబుల్ లేదు, ఆరోగ్యన్స్ అన్న దాని మీదే రిజెక్ట్ చేశారు. హైదరాబాద్ లో బ్రహ్మాండంగా రిజల్ట్ వచ్చింది. అట్లా అంటే హైదరాబాద్ లో ఒక ఇబ్రహీంపట్నం తప్ప జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఏరియాలో మొత్తం గెలిచారు. రూరల్ తెలంగాణలో
కొంచెం యాక్సెసిబుల్ లేరు లీడర్స్, ఆరోగెన్స్ ఎక్కువ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇవన్నీ చూసి హామీలు, చేశారు. అబద్ధాలు. 39 ఈజ్ నాట్ బ్యాడ్ అవుట్ ఆఫ్ 190. 10 సంవత్సరాలు రూలింగ్ తర్వాత రెండు విషయాలు చెప్తా వీళ్ళ గురించి. ఒకటి, ఉద్యమకారులు సెక్రటరియట్ కు ఉద్యమకారులు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోతే కనీసం సెక్రటరియట్ తన ఛాంబర్ లో రాని అని ఒక నర రూపాయి ఏంటంటే హిట్లర్ లెక్క చేసిన వాడు కేటీఆర్. పాయింట్ నెంబర్ 1. కేటీఆర్ ఎందుకు రాలేదు? కేటీఆర్ ఎవరైనా కలిసారు. కేసీఆర్ కలవనివ్వలేదు కానీ కేటీఆర్ ఎందుకు కలవలేదు? కేసీఆర్ కి ఇష్టం ఉండదు. నేను చెప్తా, ఒక్క నిమిషం, టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలి. కేసీఆర్ కు సెక్రటేరియట్ రావడం ఎందుకు ఇష్టం ఉండదంటే ఆయన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు సెక్రటేరియట్ దాకా ఒక మనిషి వచ్చి తన సమస్యను చెప్పుకున్నాడంటే కింది స్థాయి సిస్టమ్ అంతా ఫెయిల్ అయినట్టు. గ్రామ పంచాయతీలో సర్పంచ్, వార్డు మెంబరు, తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే ఇంతమంది ఉండగా కామన్ పబ్లిక్ వచ్చి సెక్రటేరియట్ దాకా ఎందుకు రావాలా? సెక్రటేరియట్ అన్నది పైరవీకారుల నిలయం ఎందుకు కావాలా? లకడి కాపుల్లో హోటల్ ఎందుకు నిండాలి? ఇవి చాలాసార్లు చెప్పేవాళ్ళు మాకు ఉద్యమ సమయంలో కూడా. ఆయన థాట్ ప్రాసెసింగ్ ఏంటంటే, సెక్రటేరియట్ దాకా ఒక మనిషి వచ్చి ముఖ్యమంత్రి దాకా సమస్య చెప్పుకున్నాడంటే మరి కింది స్థాయి వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఇంతమంది ఉండగా ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ పెట్టే పరిస్థితి వచ్చిందంటే మరి కింది సిస్టమ్ ఫెయిల్ చేయాలి కదా, మన సిస్టమ్స్ బిల్డప్ చేయాలి, వ్యక్తుల్ని కాదు అన్నది ఆయన థాట్. అయితే నేను దానికి ఏం చెప్తా అంటే, చాలా మందికి సెక్రటేరియట్ ముఖ్యమంత్రి కలిసి ఒక ఫోటో దిగాలని ఉంటుంది అంతే. ముఖ్యమంత్రి కలిస్తే చాలా హ్యాపీ, ఒక సెల్ఫీ దిగాలి లేకపోతే ఒక ఫోటో దిగాలి. దిగితే వాళ్ళు సగం బాధ జస్ట్ విన్నా చాలు, ఆ ముఖ్యమంత్రి పేషెంట్ గా విన్నాడు, సమస్యను పరిష్కరించినా లేదా అన్నది చాలా మంది అభిప్రాయంగా ఉంటది బహుశా. బట్ కేసీఆర్ కు ఏమంటారు, దాని మీద డిఫరెంట్ ఒపీనియన్ ఉంది. ఆయన ఉద్దేశం ఏంటంటే సెక్రటేరియట్ కామన్ పబ్లిక్ వచ్చేందుకు కాదు, మనం సిస్టమ్స్ డెవలప్ చేయాలన్నది ఆయన థాట్ ప్రాసెస్. సో అందువల్ల ఇష్యూ వచ్చింది. నేను చెప్పింది ఒక్క నుంచి అశోక్ అన్న ఒకటే 3 విషయాలు చెప్తాను ప్లీజ్. ఇప్పుడు భరత్ గారు, నేను చెప్పింది ఏంటంటే, ఉద్యమకారులను ఎవరైతే ఉన్నామో ఓల్డ్ పీజీ హాస్టల్, న్యూ పీజీ హాస్టల్, లేకపోతే ఎన్ఆర్ఎస్ హాస్టల్ వాళ్ళు మేమందరం ఒక 100 మంది కలిసిపోయినాం. ఆ రోజు కేటీఆర్ రానియలే, కనీసం తన ఛాంబర్ లో రానియలే. పాయింట్ నెంబర్ 1 ఒకటి. రెండోది ఏంటంటే, కేటీఆర్ చాలా ఎంతమందిని కలిసాడు, చాలా మందికి యాక్సెసిబుల్ ఉండే. కేసీఆర్ లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళను ఒక 5-6 గంటలు గేట్ ముందు, ప్రగతి భవన్ ముందు ప్రగతి భవన్ ముందు కలువంటే ఎట్లా? వాళ్ళకి సంబంధించిన సర్పంచ్లనే, వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు నేను పోయి కలవాలంటే, ముఖ్యమంత్రి దగ్గరికి నేను కలవాలంటే డైరెక్ట్ గా అట్లా వీలవుతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరకైనా వీలవుతుందా? ఇంటి ముందు ఇప్పుడు నేను ఏమంటున్నా, ఇప్పుడు గద్దర్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఏమో అనామకుడు అయితే కాదు, మూమెంట్ కారుడు, తెలంగాణ అయితే ఏం చేయాల్సి ఉండే అంటే, ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే పిలవాల్సి ఉండే. ఒకవేళ వేరే కార్యక్రమాలు కేసీఆర్ ఛాంబర్ నుంచి అయితే పిలుచుకోవాలి కదా భరత్ గారు. ఇప్పుడు మా ఆఫీస్ కోరిక ఏంటో కేసీఆర్ గారికి తెలుసు, ఆ గద్దర్ గారు ఏమడుగుతారో కేసీఆర్ గారికి తెలుసు. అది ప్రభుత్వం చేతిలో లేని పని అని కేసీఆర్ గారికి తెలుసు. కాబట్టి బయట కూర్చోబెట్టి